హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్ లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్ లో యోగిక్ డైట్ గురించి డీటెయిల్ గా చూద్దాము. సో ఇది మనకి థర్డ్ యూనిట్ అన్నమాట. ఇందులో 3 యూనిట్స్ అనేవి ఉంటాయి. సిలబస్ వీడియో కూడా అప్లోడెడ్ ఉంది, మీకు ఈ వీడియో ఎండింగ్ లో కనిపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా ఈ థర్డ్ యూనిట్ లో జరిగిన క్లాసెస్ అయితే ప్లేలిస్ట్ రూపంలో స్క్రీన్ మీద కనిపిస్తుంది, వీడియో ఎండింగ్ లో అక్కడ నుంచి చూసేయొచ్చు. సో బిఎడ్ కి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బిఎడ్ చేస్తే మాత్రం మీకు ఈ ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో కమింగ్ టు ద క్లాస్, యోగిక్ డైట్. ద యోగిక్ వ్యూ ఆన్ డైట్ బిగిన్స్ విత్ ద మెటాఫిజికల్ ఆర్ ఎనర్జెటిక్ కాన్సెప్ట్ నోన్ యాజ్ ద త్రిగుణాస్. సో మనకి యోగా అనగానే ఏంటంటే జస్ట్ ఓన్లీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కావచ్చు, మెడిటేషన్ ఉంటుంది కావచ్చు అని అనుకుంటాము, కానీ డైట్ కూడా ఉంటుంది. సో దాన్నే యోగిక్ డైట్ అంటాం. సో యోగిక్ వ్యూ ఆఫ్ డైట్ ఏంటంటే మనకి ఎక్కువగా నేచర్ బేస్డ్ ఉంటుంది అండ్ 3 గుణాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ పర్ యోగిక్ కాన్సెప్ట్, బై లుకింగ్ ఎట్ ద వరల్డ్ ఆఫ్ మ్యాటర్, దేర్ ఆర్ 3 బేసిక్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. సో యోగా మనం చూసుకున్నట్టయితే ఒక 3 బేసిక్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఏంటి అని అంటే, రజస్ ఈస్ ఫైరీ ఎనర్జీ ఆర్ అజిటేషన్ which in its most negative form manifests as anger. సో రజస్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ. సో దాంట్లో ఏంటంటే ఫైరీ ఎనర్జీ ఉంటుంది, అంటే కోపం, క్రోధం. ఓకే. తమస్ ఈస్ ఇనర్షియా అండ్ ఇన్ ఇట్స్ మోస్ట్ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ మేనిఫెస్ట్ యాజ్ లేజినెస్. సో ఇనర్షియా అంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. సో దాంట్లో మీరు చూసుకున్నట్టయితే లేజినెస్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సత్వాస్ ఈస్ లైట్నెస్, పీస్ఫుల్నెస్ అండ్ హార్మోనీ. సో సత్వాస్ ఈ ఎనర్జీ ఏంటంటే లైట్ గా ఫీల్ అవ్వడము, పీస్ఫుల్ గా ఉండడము, హార్మోనీ ఉండడము, ఇలా. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ యాజ్ పర్ యోగిక్ కాన్సెప్ట్. అగైన్, యాజ్ పర్ యోగా, all 3 can be seen in every aspect of the material world, including our bodies, our thoughts and our feelings, and food of course is no exception. సో మీరు చూసుకున్నట్టయితే ఈ 3 రకాల ఎనర్జీ టైప్స్ ఏవైతే ఉన్నాయో, రజస్ కానీ, తమస్ కానీ, సత్వాస్ కానీ, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో మనం చూడొచ్చు హ్యూమన్ వరల్డ్ లో. అవునా, మన బాడీస్ లో కానివ్వండి, మన థాట్స్ లో కానివ్వండి, మన ఫీలింగ్స్ లో కానివ్వండి, ఫుడ్ లో కూడా అనేసి అంటున్నారు. ఓకే, సమ్ ఫుడ్స్ సచ్ యాజ్ మీట్, స్పైసీ ఫుడ్స్ అండ్ కెఫైన్ ఆర్ సీన్ టు బి స్టిమ్యులేటింగ్ ఆర్ రజసిక్. సో మనలో ఉన్న క్రోధాన్ని పెంచే ఫుడ్స్ ఏంటి మనకి? మీట్ కానివ్వండి, స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, కెఫైన్ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి. అదర్స్ సచ్ యాజ్ ఫ్యాటీ, ఫర్మెంటెడ్ అండ్ ఓవర్ కుక్డ్ ఫుడ్స్ ఆర్ సీన్ టు బి సెడేయింగ్ ఆర్ తమసిక్. సో అంటే మన లోపల ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా డ్రౌన్ చేస్తాయి అనమాట. ఎలాంటి ఫుడ్స్ అవి? ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్లో వేయించినవి, లేదా ఫర్మెంట్ చేసిన ఫుడ్స్, లేదా ఓవర్ కుక్డ్ ఫుడ్స్, ఇవి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, సమ్ సచ్ యాజ్ రా ఆర్ లైట్లీ కుక్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, గ్రెయిన్స్ అండ్ లెగ్యూమ్స్ ఆర్ సీన్ యాజ్ హెల్దీ, నారిషింగ్ ఆర్ సాత్విక్. సో సాత్విక్ ఫుడ్స్ లో మీరు చూసుకున్నట్టయితే, సాత్విక్ ఫుడ్స్ ఏంటి మనకి? లైట్ గా ఫీల్ అయ్యేలా చేయడము, పీస్ఫుల్ గా ఉంచడము, హార్మోనీ ఉంచడం, అంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది బాడీలో ఉండేలా చూసుకోవడం. సో అవి వేటి ద్వారా వస్తాయి? రా ఫుడ్స్ లేదా లైట్ గా కుక్ చేసిన ఫుడ్స్. అవి ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, గ్రెయిన్స్ కానివ్వండి, వీటి ద్వారా వస్తాయి. ఓకే, ఎనీ పర్సన్ ప్రాక్టీసింగ్ యోగా షుడ్ కన్జ్యూమ్ సాత్విక్ ఫుడ్ ఫర్ గెట్టింగ్ క్విక్ అండ్ బెటర్ రిజల్ట్స్ ఫ్రమ్ యోగా. సో యోగా చేస్తున్నప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ కావాలంటే మాత్రం సాత్విక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. అంటే పీస్ఫుల్ గా ఉండడం, లైట్ గా ఉండడం, ఈ ఫుడ్స్ వల్లనే అవుతుంది. కాబట్టి యోగాలో బెస్ట్ రిజల్ట్స్ కూడా ఆ ఫుడ్స్ వల్ల సాధ్యమవుతుంది. సో వాట్ ఈస్ యోగిక్ డైట్? ఇది చూద్దాం మనం ఇప్పుడు. ద యోగిక్ డైట్ స్ట్రెసెస్ ద కన్సంప్షన్ ఆఫ్ న్యాచురల్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ దట్ ప్రమోట్ స్పిరిచువల్, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ అలైన్స్ విత్ యోగిక్ ఫిలాసఫీ. సో బేసికల్ గా యోగిక్ ఫిలాసఫీ ఏంటి? నేచర్ బేస్డ్ ఉంటుంది ఫుడ్ సిస్టమ్ లో. అవునా, సో ఇక్కడ కూడా అంతే. న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవాలి, అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫుడ్స్ ఏవైతే స్పిరిచువాలిటీని, మెంటల్ ఎబిలిటీని, అలాగే ఫిజికల్ హెల్త్ ని ప్రమోట్ చేస్తాయో అలాంటి ఫుడ్స్ అనేటివి యోగిక్ డైట్ లో ఉంటాయి. ఇట్ ఈస్ బేస్డ్ ప్రైమరీలీ ఆన్ ద యోగిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అహింస, సత్వ అండ్ శౌచ. సో యోగిక్ డైట్ లో ఈ 3 గుణాస్ అన్నాం కదా, అహింస, సత్వ మరియు శౌచ అన్నమాట. Ahimsa is commonly translated to non-violence. Ahimsa is the idea that all living things are connected and that the world would be a better place if you do not harm living things. The most obvious way to not cause harm is to reduce or eliminate the consumption of meat and dairy products. So, ahimsa ante enti? Non-violence. Okay? Ante violence anedi cheyakapovam. So, sattvic foods lo entante ee meat anedi allowed kaadu. సో ఈ అహింస గుణం ఏంటి?
దేన్ని కూడా ఎక్కువ బాధించకూడదు. ఓకే, సో లివింగ్ థింగ్స్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి ఈ వరల్డ్ లో. సో వరల్డ్ ని బెటర్ ప్లేస్ చేయాలంటే కనుక ఏ లివింగ్ థింగ్స్ ని కూడా హార్మ్ చేయొద్దు. మన వంతు ప్రయత్నం ఏంటి, ఎక్కువ హార్మ్ చేయకుండా, ఎక్కువ ఎలిమినేట్ చేయకుండా మన కన్జంప్షన్ ని తక్కువ చేసుకోవాలి. సో మీట్ ని కానివ్వండి, డైరీ ప్రోడక్ట్స్ ని కానివ్వండి తగ్గించేయాలి అనేది సిద్ధాంతం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సత్వ ఇస్ అ స్టేట్ ఆఫ్ ఈక్వినిమిటీ దట్ యోగా ప్రాక్టీసెస్ ఎయిమ్ టు కల్టివేట్. సో ఈక్వల్ గా ఉండడం, ఈక్వినిమిటీ, ఏది తీసుకున్నా సరే ఈక్వల్ డైట్స్ అనేటివి కావాలి. A diet that is abundant in sattvic foods will promote to a calm heart and a clear mind. సో సాత్విక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది కదా, హార్మోని అనేది ఉంటుంది కదా బాడీలో. సో హార్ట్ అనేది కామ్ గా ఉంటుంది, మైండ్ అనేది రిఫ్రెష్ గా ఉంటుంది. Sattvic foods are generally fresh vegetables, whole grains and beans, mild healing spices and other mildly sweet fruits and vegetables. సో సాత్విక్ ఫుడ్స్ లో మీరు చూసుకున్నట్టయితే జనరల్ గా ఏమేమి ఉంటాయి, వెజిటేబుల్స్ అక్కడికక్కడ అంటే ఫ్రెష్ గా లభించే వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి, తర్వాత హోల్ గ్రెయిన్స్ అండ్ బీన్స్, తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే హీలింగ్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ పసుపు తీసుకోవచ్చు మీరు. ఇంకా చూసుకున్నట్టయితే అదర్ మైల్డ్లీ స్వీట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, స్వీట్నెస్ ఉంటుంది కానీ కొంచెం తక్కువ స్వీట్నెస్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే శౌచ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్యూరిటీ అండ్ క్లీన్లీనెస్. సో శౌచ అంటే దాని మీనింగ్ క్లీన్లీనెస్ అండ్ ప్యూరిటీ అనమాట. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వేస్ టు ప్రమోట్ శౌచ ఈస్ టు రిమూవ్ ఆర్ రెడ్యూస్ ఇంప్యూరిటీస్ ఇన్ యువర్ బాడీ బై ఓన్లీ ఈటింగ్ ఆర్గానిక్ ఫుడ్స్ విచ్ ఆర్ ఫ్రీ ఆఫ్ కెమికల్స్. సో శౌచ ఏంటి, దాని మీనింగ్ ఏంటన్నాను, ప్యూరిటీ మరియు క్లీన్లీనెస్. సో క్లీన్ గా ఉండే వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి తినడము. సో ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం అనమాట. అండ్ అలాగే కెమికల్స్ తోటి పండించినవి తీసుకోకపోవడం, ఇలాంటివి. ఓకే, సో దాని ద్వారా ఏంటంటే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అనేటివి రెడ్యూస్ అయిపోతాయి. సో ఇవి 3 త్రిగుణాస్ యోగిక్ డైట్ లో. ఏంటవి, అహింస, సత్వ మరియు శౌచ. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే హౌ టు ఫాలో ఏ యోగిక్ డైట్. సో మనకి స్పైసెస్ తినడం అలవాటు, షుగర్స్ తీసుకోవడం అలవాటు. సో రజస్ మరియు తమస్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, సాత్విక్ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటూ ఉంటాం. మరి సడన్ గా సాత్విక్ ఫుడ్స్ లోకి రావాలంటే కష్టమే కదా. సో ఎలా ఫాలో అవ్వాలి అనేది అంటున్నారు. బిగినింగ్ అండ్ అడ్హెరింగ్ టు ఏ యోగిక్ డైట్ కెన్ సర్టెన్లీ బి ఛాలెంజింగ్. కంపల్సరీ ఛాలెంజింగ్ అవుతుంది. సో సడన్ గా వదిలేయాలంటే కాదు కదా. ఇట్ ఈస్ బెస్ట్ టు టేక్ ఇట్ స్లో అండ్ ఈజ్ యువర్ వే ఇన్ టు ఇట్. సో మెల్లగా స్టార్ట్ చేయాలన్నమాట ఏదన్నా సరే. స్టార్ట్ విత్ జస్ట్ 1 or 2 చేంజెస్ అండ్ సీ హౌ యూ ఫీల్. సో ఫస్ట్ మన డైట్ లోంచి ఒక్కొక్కటిగా మెల్లగా 1-2 వస్తువుల్ని కట్ చేయడము. సో అలా కట్ చేయడం వల్ల అవి తినబుద్ధి అవుతుందా, ఇంకెక్కువ కోరిక కలుగుతుందా, లేదా ఓకే వీ కెన్ కంట్రోల్ అనిపిస్తుందా, ఇలాంటి చేంజెస్ ఏమైనా వస్తున్నాయా అనేది గమనించడం. ఓకే, స్లోలీ ఎక్స్ప్లోర్ అండ్ యాడ్ మోర్ చేంజెస్ యాజ్ యూ క్యాన్. సో 1-2 ఫుడ్స్ మీరు కట్ చేశారు, కట్ చేసిన తర్వాత ఆ ఫుడ్స్ లేకపోయినా బతికేయచ్చు అనేసి మీకు అనిపించింది. సో తర్వాత మళ్ళీ ఇంకొంచెం చేంజెస్ యాడ్ చేయండి. సో అలా మెల్లిగా ట్రాన్స్మిషన్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మేక్ షూర్ దీస్ చేంజెస్ డు నాట్ క్రియేట్ స్ట్రెస్ ఆర్ ఇంబ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్. సో యోగాలో ప్రతిసారి మనకి స్ట్రెస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈవెన్ ఎక్సర్సైజ్ లో కానివ్వండి, డైట్ లో కానివ్వండి. ఎక్సర్సైజ్ లో కూడా మీరు స్ట్రెస్ కలిగించే ఎక్సర్సైజెస్, పెయిన్ కలిగించే ఎక్సర్సైజెస్ చేయకూడదు అనేసి చెప్తారు. అండ్ అలాగే డైట్ లో కూడా స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు మీ డైట్ అనేది మీకు. ఓకే, మనస్ఫూర్తిగా మీరు చేయగలిగితేనే చేయాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది ఉండాలి మీ లైఫ్ లో, ఇంబ్యాలెన్స్ అయితే క్రియేట్ చేయొద్దు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మెల్లిగా మీరు డైట్ లోకి ట్రాన్స్మిషన్ అవ్వాలి, ఒకటేసారి కాదు. సో ఇది వాళ్ళ క్లాస్ లో యోగిక్ డైట్ గురించి డీటెయిల్ గా చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే అండ్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని, మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.